తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఉత్తరాంధ్ర ప్రాంతంలో అద్భుతమైనటువంటి అభివృద్ధిని చూపించేటువంటి శకం మొదలైందని చెప్పి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చెప్తున్నారు. ఏఎం అంటే ఆర్సిలర్ మిట్టల్ నిప్పన్ స్టీల్ రెండవ స్టీల్ ప్లాంట్. స్టీల్ సిటీ అంటే ఇప్పటివరకు విశాఖ నగరం మాత్రమే. ఇప్పుడు విశాఖ పక్కనే ఉన్నటువంటి అనకాపల్లి కూడా మరొక స్టీల్ సిటీగా మారుతుంది. దీనికి సంబంధించినటువంటి భూమి పూజ కార్యక్రమం అద్భుతంగా జరిగింది. కానీ విశాఖ రీజియన్లో గత 20 నెలల్లో జరిగినటువంటి రికార్డును ఒకసారి పరిశీలించి చూస్తే కనుక దేశంలోనే ఒక అగ్రగామి ఇండస్ట్రియల్ ఏరియాగా పోటీ పడేటువంటి స్థాయిలో విశాఖ రీజియన్, ముఖ్యంగా విశాఖ ఎకనమిక్ కారిడార్ అని చెప్తారు కదా, ఆ ప్రాంతం మొత్తం కూడా అభివృద్ధి చెందే అవకాశం ఉందని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం ధీమాగా చెబుతుంది. అసలు ఏఎంఎన్ఎస్ స్టీల్ ప్లాంట్కి సంబంధించి జరిగినటువంటి వేడుకను ఒకసారి మనం పరిశీలించి చూస్తే కనుక ప్రముఖులందరూ ఒక చోట చేరారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కీలకమైనటువంటి నాయకులు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి అలానే కేంద్ర మంత్రి కుమారస్వామి గారు, మిగతా అంటే సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ, మిగతా ప్రజాప్రతినిధులు వీళ్ళందరూ కలిసి అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అయితే ఇందులో హైలైట్ ఏంటంటే మనం ఒక్కసారి గమనించాల్సినటువంటి అంశం ప్రత్యేకంగా కేవలం ఫౌండేషన్ స్టోన్ వేసి ఏఎంఎన్ఎస్కి సంబంధించిన పనులు ప్రారంభించడం కాదు, అక్కడొక నగర నిర్మాణం జరగబోతోంది. దీనికి సంబంధించినటువంటి ప్లాన్ చాలా అద్భుతంగా ఉంది. సో ఇది ఇనాగ్రేషన్కి సంబంధించిన దృశ్యం. అయితే ఇక్కడ ఒక ఆవిష్కరణ చేశారు. ఈ ఆవిష్కరణ సారాంశం ఏంటి అంటే ఒకసారి గమనించి చూడండి. ఒక స్టీల్ సిటీ నిర్మాణం జరుగుతుంది విశాఖ తీరం. విశాఖ అంటే విశాఖ నగరం మాత్రమే కాదు, ఉత్తరాంధ్ర తీరంలో తీర ప్రాంతంలో ఉండేటువంటి సముద్రానికి ఆనుకుని ఇక్కడ ఒక అద్భుతమైన పోర్టు, క్యాప్టివ్ పోర్టు కూడా నిర్మాణం జరగబోతుంది. అందుకనే దాదాపు 1,50,000 కోట్ల ప్రాజెక్ట్ కింద దీన్ని చెప్తున్నారు. దాదాపు 11,000 కోట్ల రూపాయలు ఇక్కడ క్యాప్టివ్ పోర్ట్ నిర్మాణానికే ప్రణాళికను సిద్ధం చేశారు. అంటే ఒక స్టీల్ సిటీ నిర్మాణం జరుగుతుందని చెప్పడానికి ఎంతకంటే బలమైనటువంటి ఉదాహరణ అవసరం లేదు. దానికి సంబంధించినటువంటి నమూనా ఇక్కడ ఒక నగర నిర్మాణ ప్రణాళికని ఏఎంఎన్ఎస్ ఇక్కడ ఆవిష్కరించింది. దానికి సంబంధించినటువంటి గ్రూప్, ముఖ్యంగా ఆర్సిలర్ మిట్టల్ స్టీల్కి సంబంధించినటువంటి ప్రముఖులందరూ కూడా దీన్ని వివరించేటువంటి ప్రయత్నం చేశారు. ఆ స్టీల్ సిటీ ఎలా ఉంటుందంటే సముద్రానికి అభిముఖంగా అలా పొడవుగా, ఇప్పుడు నేషనల్ హైవేస్ ఏ విధంగా అయితే మనకి తీర ప్రాంతం నుంచి వస్తున్నాయో ఆ నేషనల్ హైవే లాగా ఇది కూడా విస్తరిస్తూ ఉంటుంది అనమాట. ఒక దగ్గర కేంద్రీకృతమై ఉండదు. ఎంత పొడవైనటువంటి నగరాన్ని నిర్మించబోతున్నారో చూడండి. అంటే పూర్తి స్థాయిలో పట్టణీకరణ జరగబోతుంది. సో ఇందులో హైలైట్స్ మరికొన్ని అంశాలను కూడా మనం ఒకసారి డిస్కస్ చేయాలి. అసలు మొత్తం ప్రాజెక్టుకి సంబంధించినటువంటి స్పెసిఫికేషన్స్ను ఒకసారి చూస్తే 20 నెలల్లో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ని అద్భుతంగా చేసాం. అనేక ప్రాజెక్టులు తెచ్చాం, నిజంగానే తెచ్చారు, వినబడుతున్నాయి, కనబడుతున్నాయి. అవి కూడా ఫిజికల్గా, ఎందుకంటే ఉత్తరాంధ్ర రీజియన్ వరకు చూస్తే ఈ ఆర్సిలర్ మిట్టల్ ఒకటి పెద్ద కంపెనీ అనుకుంటే నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ని హబ్ని తీసుకొచ్చారు. అది కూడా చాలా పెద్ద ప్రాజెక్టు. ఏకంగా ప్రైమ్ మినిస్టర్ వచ్చి దానికి శంకుస్థాపన చేశారు. అలానే గూగుల్ డేటా సెంటర్. 3 మేజర్ ప్రాజెక్ట్స్ ఉత్తరాంధ్ర ప్రాంతం, అంటే 1,00,000 కోట్లకు పైగా ఇన్వెస్ట్మెంట్స్ ఉండేటువంటి ప్రాజెక్ట్స్ ఈ ప్రాంతంలోనే ప్రారంభం అవుతున్నాయి. ఆల్రెడీ గ్రీన్ హైడ్రోజన్ హబ్ ప్రారంభమైంది. ఆర్సిలర్ మిట్టల్ స్టీల్ ఇప్పుడు భూమి పూజ కార్యక్రమం తర్వాత పనులు ప్రారంభమవుతున్నాయి. బహుశా ఈ నెలాఖర లేదా నెక్స్ట్ మంత్లో గూగుల్ డేటా ప్రాజెక్ట్స్, అది కూడా లీగల్ ఇష్యూస్ ఏవో కేసులు వేశారు, వాటి వలన అవన్నీ క్లియర్ చేసేటువంటి ప్రాసెస్లో డిలే అవుతుంది. మరొక నెల రోజుల్లో గూగుల్ డేటా ప్రాజెక్టుకు కూడా అక్కడ శంకుస్థాపన చేసేటువంటి అవకాశం ఉంది. సో ఒకసారి దీన్ని చూద్దాం. ఓన్లీ స్టీల్ సిటీ, రెండో స్టీల్ సిటీ, విశాఖను అనుకుని రెండో స్టీల్ సిటీ ఇది ఏ విధంగా ఉండబోతుంది చూస్తే కనుక 2 దశల్లో దీన్ని డెవలప్ చేయాలనేటువంటి ఒక ప్రణాళికని రెడీ చేసుకున్నారు. 17.8 మిలియన్ టన్నుల స్టీల్ ఉత్పాదక శక్తి ఉండేటువంటిది. దాదాపు 1,00,000 మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యోగాలు రాబోతున్నాయి ఈ ప్రాజెక్టుకి సంబంధించి. సరే, ఇవన్నీ బాగానే ఉన్నాయి, ఇది జరిగేసరికి చాలా టైం పట్టుద్దని చెప్పంటారు. దానికి కూడా ఒక టైం లైన్ డిసైడ్ చేశారు. మొదటి దశ 2028 నాటికి కంప్లీట్ చేయాలి, 2030 నాటికి రెండో బ్లాస్ట్ ఫర్నేస్ని ఏర్పాటు చేయాలని చెప్పని టార్గెట్ పెట్టుకున్నారు. అంటే 2030 జూన్ నాటికి మొదటి బ్లాస్ట్ ఫర్నేస్, 2028కి ఉత్పత్తి దశ మొదలవుతుందన్నమాట. సో ఆ 2 ఏళ్ళు కూడా చాలా కీలకమైనవి. 2029లో ఎన్నికలు జరుగుతాయి. అప్పటివరకు ఈ ప్రభుత్వమే ఉంటుంది కాబట్టి చాలా ఫాస్ట్గా పనులు ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అలానే ప్యారలల్గా నేషనల్ హైవేస్తో కనెక్టివిటీ కానీ క్యాప్టివ్ పోర్ట్ సంబంధించి 11,198 కోట్లతో ప్యారలల్గా పోర్ట్ నిర్మిస్తారు. అంటే సముద్రానికి ఆనుకుని ఈ ప్రాంతం అంతా ఈ స్టీల్ ప్లాంట్ కంట్రోల్లోనే ఉంటుంది. ఇక్కడ పోర్టు ఇది నిర్మించి ముందుకు తీసుకెళ్తారు. సో ఇది చాలా ముఖ్యమైనటువంటి నిర్ణయం కింద మనం చూడాల్సి ఉంటుంది. ఇక విశాఖ ఎకనమిక్ రీజియన్ ప్రాంతంలో చూస్తే కనుక ఫుడ్ ప్రాసెసింగ్ కానీ, టీసీఎస్ రావడం కానీ, కాగ్నిజెంట్ రావడం కానీ, రిలయన్స్ రావడం కానీ, గూగుల్ రావడం కానీ, ఇవన్నీ కూడా చాలా పెద్ద ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొస్తున్నటువంటి ప్రాజెక్టులు అవుతాయి. అలానే టూరిజము, ఈ
టూరిజం రంగంలో విశాఖకి చాలా ప్రత్యేకమైనటువంటి అంశాలు ఉన్నాయి. సో వీటన్నిటిని ఇంటిగ్రేట్ చేస్తూ రూపొందించినటువంటి ప్రణాళిక ఆంధ్రప్రదేశ్ స్వరూపం మొత్తం కూడా ఈ ఇన్వెస్ట్మెంట్స్ ప్లాన్తో మారబోతుందని చెప్పని ఏపీ ప్రభుత్వం భావిస్తుంది. అనుకున్నట్టుగా జరిగితే ఈ రాబోయేటువంటి 3 ఏళ్ళు విశాఖ ముఖ చిత్రాన్ని పూర్తి స్థాయిలో డెవలప్డ్ ఏరియాగా రూపొందించబోయేటువంటి ముఖ చిత్రంగా విశాఖకు సంబంధించినటువంటి ప్రాంతం అంతా కూడా మారబోతుంది. విశాఖ ఇన్స్పిరేషన్తో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మరొక 2 రీజియన్స్ అంటే అమరావతి ఎకనామిక్ రీజియన్, ఇటు పక్కన తిరుపతి ఎకనామిక్ రీజియన్ అని చెప్పారు. ఇంకో విషయం ఏంటంటే భావనపాడు పోర్టుని ఉత్తరాంధ్రలో అది కూడా పునరుద్ధరించి దాన్ని పూర్తి స్థాయిలో డెవలప్ చేసేటువంటి, మూలపేటలో పోర్టుని డెవలప్ చేసేటువంటి ప్రయత్నాలు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. సో ఆ రీజియన్ మొత్తం కూడా డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంది. ఇటు నెల్లూరు వైపు అంటే తిరుపతి రీజియన్ అంటే నెల్లూరు ఇదంతా కూడా వస్తుంది. ఆ రీజియన్లో చూస్తే కనుక రాబోయేటువంటి రోజుల్లో బీపీసీఎల్ రిఫైనరీ కానీ, దుగరాజపట్నం కానీ ఇవన్నీ కనుక డెవలప్ అయితే 2 ప్రాంతాలు మొత్తం చూస్తే రాష్ట్ర సమగ్రాభివృద్ధికి ఇది ఒక కీలకమైనటువంటి బాటలు వేసే అంశం అవుతుందని చెప్తున్నారు. సో ఏఎంఎన్ఎస్ స్టీల్ సిటీ నిర్మాణ ప్రణాళిక అనేది ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ చరిత్రలో ఒక సువర్ణాధ్యాయంగా మారబోయేటువంటి ఘట్టంగా చూడాల్సి ఉంటుంది.